సార్ 2024లో సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? జగన్ చూడాలనుకుంటున్నాం. ఎందుకని సార్? మాకు అన్ని పథకాలు అందిస్తున్నాయి, ప్రతి ఒక్కరి లేబర్కి బాగుంటుంది. అందువల్ల మేము జగన్ సీఎం చేయాలనుకుంటున్నాం. జగన్ గారు చేసిన సేవా కార్యక్రమాల్లో అభివృద్ధి ఏంటి సార్ మన రాష్ట్రానికి? అభివృద్ధి అంటే చేసిండు. కరోనాలో కూడా మంచి పథకాలు ఇచ్చాడు, అందకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. పేదలకు బాగా ఆదుకున్నాడు, ప్రతి ఒక్కటి చేశాడు. పేదల సంక్షేమ పేరుతో పేదలను మోసం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేసి టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. టీడీపీ నాయకులు చెప్పేది అంతా బోగస్, ఏం లేదు, అంతా వట్టి మాటలు వాళ్ళు చెప్పేది. అందిన వాళ్ళు చెప్తారు ప్రతి ఒక్కరికే. ప్రతి ఒక్కరు మంచిగానే జరుగుతుంది, ప్రతి ఒక్కరికి బాగానే అందుతుంది. జగన్ గారిని ఎలాగైనా ఓడించాలనేసి 3 పార్టీలు పొత్తులతో వస్తున్నాయి కదా, దానిపై మీ అభిప్రాయం? పొత్తులు ఏం జరగవు, అవన్నీ ఓట్లు ఏం పడవు పొత్తులు వచ్చినా కూడా. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది సార్? వాలంటీర్ కూడా బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు ఏమంటారు? చంద్రబాబు గురించి అనుకునేది అంతా అబద్ధాలు, మోసాలు, అంతా తప్పితే ఏం లేదు. వైసీపీ నాయకులు ఈసారి అధికారంలో దించుతామనేసి పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నాడు. అసలు ఓట్లు ఏడున్నాయా ఇక్కడ? ఈ ఏరియాలో అసలు ఓట్లే లేవు పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ అక్కడ ఏదైనా 10 ఓట్లు పడాల్సిందే, ఇక్కడ ఏం లేవు. ఎలా ఉందన్న జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది సార్. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమనిపించింది? ఇప్పుడే చూస్తున్నారు కదా మీరు, జగన్ గారు ఏ విధంగా చేస్తున్నారు. సంక్షేమాలు అన్నీ బ్రహ్మాండంగా చేస్తున్నారు. ప్రతి ఒక్కటి ఇప్పుడు ఉద్దానం సమస్య తీర్చాడు, అట్లాగే వెలుగొండ ప్రాజెక్ట్ సమస్య తీర్చాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. పోర్టులు 4 పోర్టులు నిర్మించాడు. బ్రహ్మాండంగా చేస్తున్నారు జగన్ గారు, దానికి ఇబ్బంది ఏం లేదండి. సంక్షేమ పథకాలు అన్నీ అంతనాయి ప్రజలకి బ్రహ్మాండంగా అర్హులైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి వస్తున్నాయి, దానికి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. పథకాల పేరుతో జగన్మోహన్ రెడ్డి పేదల డబ్బు దోచుకుంటున్నాడు అనేసి టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత మేము కూడా ఇస్తాం అంటున్నారు కదా, అప్పుడు వాళ్ళు దోసుకున్నట్టు. అప్పుడు వాళ్ళు చేసేది అదే కదా. ఇంతకుముందు ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఎందుకు ఇస్తానంటున్నాడు? ఈ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థపై మీ అభిప్రాయం? వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంటుంది, ఇబ్బంది లేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ వచ్చేసి జగన్ అధికారంలో లేకుండా చేస్తాం 2024 ఎన్నికల్లో తరిమి కొడతాం వైసీపీ నాయకులు అనేసి అంటున్నాడు కొన్ని మీటింగ్స్లో. అది పవన్ కళ్యాణ్పై మీ అభిప్రాయం? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక స్టాండ్ మీద నిలబడాను. ఆయనకి అనేది బేసికల్గా ఒక స్టాండ్ లేదు. ఇప్పుడు ఇంచుమించు 10-15 సంవత్సరాలు అయింది ఆయన పార్టీ పెట్టి. ఆయన పొత్తులేందే ఇది కాడు. అదే చంద్రబాబు నాయుడు కోసం పెట్టిన పార్టీ అది.